చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది ప్రారంభమై శ్రీరామనవమి వరకు కొనసాగే వసంత నవరాత్రులు మన జీవితంలో ఆధ్యాత్మిక శోభను నింపే పవిత్ర కాలం. ఈ 9 రోజులు కేవలం పూజలకే పరిమితం కాకుండా మన ఆలోచనలను శుభ్రపరచుకునే అవకాశంగా భావించాలి. మొదటి రోజున కలశ స్థాపన చేసి ఇంటిలో అఖండ దీపం వెలిగించడం ద్వారా దైవ చైతన్యం ఆవహిస్తుంది. ప్రతిరోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ లలితా సహస్రనామం, దుర్గా స్తోత్రాలు పారాయణం చేస్తే మనసుకు ప్రశాంతత, కుటుంబానికి ఐశ్వర్యం కలుగుతాయి. అదే సమయంలో శ్రీరాముని స్మరణతో రామాయణం చదవటం, భజనలు చేయటం మనలో ధర్మబుద్ధిని పెంచుతుంది. ఉపవాసం పాటించడం ద్వారా శరీరానికి శుద్ధి, మనసుకు నియంత్రణ కలుగుతుంది. గుమ్మానికి పచ్చతోరణం కట్టి ముత్తైదువులను ఆహ్వానించి సత్కరించడం సంప్రదాయానికి ప్రతీక. వడపప్పు, పానకం వంటి నైవేద్యాలు సమర్పించడం ద్వారా భక్తి సారాంశాన్ని చూపుతుంది. ఈ విధంగా నియమ నిష్ఠలతో వసంత నవరాత్రులు ఆచరిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలు, ఆరోగ్యం, విజయాలు ఇంటి ద్వారాన్ని తడతాయి.